చూసినట్లయితే ఇప్పుడున్న సంక్షేమ పథకాల ప్రకారం చూసుకుంటే ఈసారి ప్రభుత్వం ఎలా ఉంది, పోయిన 5 సంవత్సరాల ప్రభుత్వం ఎలా ఉంది, మీరు ఏమనుకుంటారు? మాకు ఇప్పుడు బాగుంది. జగన్ గారు బాగానే చేశారు, అన్ని విధాలు బాగానే ఉన్నాయి అందరికి. మరి ఇప్పుడు ఈ గోడ వచ్చిన తర్వాత ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది? అంతకుముందు అసలు చాలా బాధలు పడ్డాం. గోడలు వచ్చాక బాగుంది, అందరికి బాగుంది. ఆ మురికి నీళ్ళు కూడా లేకుండా చేస్తే బాగుంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలు పెన్షన్లు కానివ్వండి, విద్యా దీవెన అని చాలా ఉన్నాయి. అందులో మీరేం పొందారు? నేనైతే చేయూత వచ్చింది, నాకు పింఛన్ వస్తుంది. మరి అది అనుకున్నాయని నెరవేర్చాడు. ఇంకేయో కానీ అందరికీ అన్నీ వచ్చినాయి. ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి. ఈసారి ఎవరు కావాలనుకుంటున్నారు? జగన్ గారే కావాలి. ఇప్పుడు బాగుంది, అంతకుముందు ఏమో కానీ ఇప్పుడు బాగానే ఉంది. ఏమండి 2024 ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసినాయి. 2 ప్రభుత్వాలు పోటాపోటీగా ఉన్నాయి. ఇటు పక్క చూసుకుంటే మీకు ఈ నియోజకవర్గంలో ఎవరు బాగున్నారు? ఇంతకు ముందు పోల్చుకున్న ఇబ్బందులతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది? గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? రేట్లు పెంచారని ఇబ్బంది పడుతున్నారు. దేవుడే మంచోడు అవడయ్యా. అమ్మో నాకు ఎడంగా పెట్టు బాబా. దేవుడే మంచోడు అవడు. ఈ ఎంత చేస్తే మటుకు మంచి అని అంటారు. ఏదైనా కష్టం తప్పదు, ఎవరు గెలిచినా ఒకటే. కాకపోతే ఏంటంటే ఈయన పెట్టిన పథకాలు ఇచ్చాడు కాబట్టి పర్వాలేదు. ఈ సంక్షేమ పథకాల్లో ఈయన పెట్టిన పథకాలు మీరు ఎంతవరకు లబ్ధి చేకూరు? వాళ్ళు వచ్చినాయి అమ్మ. పెన్షన్ కానివ్వండి, మనవరాలకి ఉంది, పెన్షన్ వస్తుంది. 45 ఏళ్ళ వాళ్ళవి వస్తున్నాయి. మరి ఈ నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గారు రావడం జరిగింది. ఈ వాల్ కట్టే టైంలో కానివ్వండి, తర్వాత కానివ్వండి. ఈసారి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు ఇక్కడ? నేను గెలిపిస్తే గెలుస్తారా? అది దేవుడి నిర్ణయం, నాదేముందమ్మా. ఏదైనా ఒకటే, ఎవరు గెలిచినా ఒకటేనమ్మా. కాకపోతే కత్తి పట్టాలు ఇస్తే కత్తి ఇబ్బంది లేకుండా బతకగలుగుతాం. కొత్త పార్టీలని ఒక పక్కకి వెళ్ళినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ఉన్నారు. మరి 175 స్థానాలు నాయే అంటున్నారు ఈయన. సంక్షేమ పథకాలు అందరికీ అందినాయి, ఈసారి గెలుస్తానంటున్నారు. అందకుండా ఎవరికీ లేవు, అందరికీ అందినాయి. తింటున్నారు అంటున్నారు. సో మరి మళ్ళీ 2024లో ఏపీ సీఎం ఇస్తే ఇక ఆయనకి మాకు బాధ ఉండదు. ఆ గోడ కట్టాడు, ఇబ్బందులు పోయినాయి, పర్వాలేదు. ఈయన పరిపాలనలో పేదలకు బాగానే ఉంది. ఇంకా అడగలేదులేండి మేము. ఆయనకి తెలుసు, మరి ఈయన పరిపాలనలో ఉన్నారు కదా, మేము అడగలేదు. ఇది ఈయన్ని అడగలేదు, అటు ఆయన్ని అడగలేదు, మేముగా అడగలేదు. తీసేస్తాం అంటున్నారు. మాకు భయంగానే ఉంది. కాకపోతే ఆ మురుగుల్లో తీశారో ఇచ్చారో, ఆ గోడ కట్టారు. గోడ కట్టినాక ఇబ్బందులు లేవులే. కత్తి ఆ పట్టాలు ఇచ్చారనుకో ఇక మాకు బాధ ఉండదు. అది మా కోరిక. కొద్ది రోజుల్లో అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఆ ఎలక్షన్ సందర్భంగా మీ దగ్గరికి రావడం జరిగింది. అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దగ్గరికి రావడం జరుగుతుంది. అప్పుడైనా సరే మీ విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తారా? ఎందుకు చెప్పమమ్మా, ఇలాగే చెబుతాం. దీంట్లో తప్పేముంది? సో మరి 2024లో మళ్ళీ ముఖ్యమంత్రికి ఎవరిని కోరుకుంటున్నారు? నేను ఎవరంటే వాళ్ళైనా ఒకటే, వీళ్ళైనా ఒకటేనమ్మ. నాకు ఎవరైనా నేను అనగానే వాళ్ళు రాలేరు కదా. ఇంకా ఈయనొస్తేనే మంచిది అనిపించింది నా మనసుకి. కదమ్మా వాళ్ళకి మంచిది కాదనిపిస్తుంది. మనం ఎటు చెప్పలేం కదమ్మా. బాగా తాగుతున్నారు కదా, చిన్నోళ్ళు పెద్దోళ్ళు మందులు బాగా తాగుతున్నారు కదా, వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది కదా. తర్వాత మేమేగా బాధపడేది. ఆ మందులు తీసేయాలి, బ్యాందీలు అవన్నీ తీసేసేయాలి. ఇళ్ళు పట్టాకాయితాలు ఇస్తానన్నారు కదా, పట్టాకాయితాలు ఇస్తే చాలు. అదొకటాను. ఆ బ్యాందీ షాపులు అసలు కట్టేసేయాలి. నరకం చూస్తున్నామండి ఇళ్ళల్లో. ఇద్దరు పట్టా కాగితాల గురించి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు కానీ ఎంపీకి కానీ చెప్పడం జరిగిందా? ఎంతవరకు తీసుకెళ్లారు ఈ సమస్యని? ఇంతకుముందు ఎవరన్నా ఇటు వచ్చినప్పుడు అడగడం జరిగింది? అది నన్ను అడుగుతూనే ఉంటారండి మా వాళ్ళు, ఎక్కడ వాళ్ళు అడుగుతూనే ఉంటారు. వాళ్ళు ఏమనో ఇస్తాము ఇల్లు తీరు అని కాసేపు అంటున్నారు, కాసేపు ఏమనో తీసేసేస్తామని కాసేపు అంటున్నారు. మేమైతే ఇప్పుడు అన్ని డబ్బులు పెట్టుకొని కట్టుకున్నాం కదా, అప్పో సప్పో చేసి. అదొకటి. అంటే ఇల్లు ఉండాలని, మరి అంటే ఇల్లు తీసేస్తే మళ్ళీ ఎక్కడో ఎత్తే మేము ఎలా బతుకుతాం? అంటే ఇక్కడే కదా మార్కెట్కి అన్నిటికీ మాకు ఇక్కడే కదా దగ్గర. మేము కట్టికి పేదవాళ్ళమే కండి, రెక్కల మీద బతికే వాళ్ళమే. ఇక్కడంటే కొంచెం బాగుంటుందని, మార్కెట్కి వాటికి పొట్టతిప్పలకి బాగుంటుంది కదా అని ఇక్కడ ఉంచమనేది మేము. మరి 2024 ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి. మీకు ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నచ్చినాయి? 5 సంవత్సరాలు చూశారు, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు చూశారు. మాకు ఈయనే రావాలనే ఉంది. ఎందుకంటే ఇది కట్టించారు కదా, ఈయనే రావాలని ఉంది. ఎవరైనా ఒకటే కానీ ముందు ఆ బ్యాందీ షాపులు తీసేస్తే మా ఇంట్లో బాగుండిద్ది అయ్యా. అసలు చచ్చిపోతున్నారు కదా వరదాకా. డబ్బు పోతే అడుక్కోనన్నా తింటాం.
అసలు మందులు తాగి కుర్ర పిల్లలు కూడా యాక్సిడెంట్లు అయ్యి అసలు ఘోరంగా కదా ఇళ్లలో ఎంతమంది శోభ ఎంతమంది ఏడుతారో ఆ తల్లిలే కానీ ఆ భార్యలే కానీ ఎంతమంది ఏడ్చేది. మీ దగ్గరికి వచ్చిన ఎమ్మెల్యేలకు గారు కానీ పై అధికారులకు కానీ సమస్యలు చెప్పడం జరిగిందా? అసలు ఎలా రిప్లై వచ్చారు? అంటే మేము వాళ్ళకి చెప్పలేదులేండి, మీరు అడుగుతున్నారని వాళ్ళు రాలేదు, మేము చెప్పలేదు. మీరు వచ్చారు కదా మేము చెబుతున్నాం. ఇక మా బాధ మా కడుపులో బాధ అంతా మేము చెబుతున్నాం. అంటే అసలు ఈ ఒక్క ఇంటికి ఇద్దరేసి ముగ్గురేసి తాగుమూతులు అయిపోయారు. ఇంకా మేము ఎలా బతకాలి? అసలు ఉరేసుకుందాం పెద్దగా ఇళ్ళల్లో ఆడవాళ్ళకి. అసలు డబ్బు కోసం ఆలోచించకూడదు, ప్రాణాలు పోతున్నాయి కదా. ఆడవాళ్ళు మగవాళ్ళు పోతే ఆడవాళ్ళు కూడా ఉరులేసుకుని చచ్చిపోతున్నారు కదా. కొంతమంది అయితే మగవాళ్ళు అయితే మందులు తాగి పెళ్ళాం వెళ్ళిపోతే ఉరులేసుకుని చచ్చిపోతున్నారు. ఆ తల్లిదండ్రే కదా ఏడ్చేది, సోప పడేది. అసలు అట్ట జరుగుతున్నాయి. మనం అడుక్కోనన్నా తింటాం, ఏది చిన్న వ్యాపారం చేసుకుని తింటాం. ప్రాణం పోతే ప్రాణం రాదు. ఆ బ్యాంది షాపులు తీసేయాలి. ఒక్కొక్క ఇంట్లో ఇద్దరేసి ఉండారు తాగుమూతులు. ఏడ్చి నాకు అవుతే కనుక ఇక ఇట్ట నిలబడ్డా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం రోజు మద్య నిషేధం చేస్తామని చెప్పేసి అన్నారు. అది ఎంతవరకు ఏంటంటారు? అసలు ఇది తీసేస్తానన్నారు, అసలు బాగు చేస్తామన్నారు. అసలుకి తీయలేదుగా, ఇంకా పెంచారుగా. తాగేవాళ్ళు ఎంత పెంచినా తాగుతారుగా, తాగే బుద్ధి ఉండేవాళ్ళు. ఆయన ఏంటంటే పెంచాము తాక్కోకుండా ఉండాలని పెంచామన్నారు. మాట అది డబ్బుల కోసమే నన్ను అడిగితే. అసలు తాక్కోకుండా ఉండాలంటే మీరు షాపులు కట్టేయాలి, షాపులు ఎత్తేయాలి, మంచి పేరు వచ్చిద్ది. ఆడపడుసులు అందరికీ అసలు దేవుళ్ళలాగా నువ్వు మేలు చేసినడు అవుతావు, దేవుళ్ళలాగా నిన్నే ఆరాధిస్తారు, పద్దాడు నిన్నే ఓట్లేసి గెలిపిస్తారు. అది కానీ తీసేసి ఎత్తే మేము కటికి పేదవాళ్ళం కదా, తెచ్చుకుంటే తిన్నట్టు లేకపోతే లేనట్టు. మా ఇళ్ళల్లో ఇద్దరేసి ముగ్గురేసి తాగుమూతులు ఉన్నారు మా ఇళ్ళల్లో. రోజు హింస పడుతున్నాం మేము అవుతే. ఆ బ్యాంది షాపులు తీసే నిజం నేను చెప్పేది. మరి ఆర్థికంగా సంపాదించుకునేదంతా రోజు ఇటే పోతుందంట. ఇటే పోతుంది మరి తాగుడికి వీళ్ళందరూ తెలుసు. మా బాధ దేవుడికే చెప్పుకున్నాం మేము.